హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ని హోమ్ టిప్స్. ఈ వీడియోలో నేను ఎంతో హెల్దీ అయినా అండ్ చాలా టేస్టీగా ఉండే జొన్న కుడుములని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను చూపించిన గ్లాస్ కొలతతో 1 గ్లాసు జొన్నల్ని తీసుకుంటున్నాను. జొన్నలు మన హెల్త్ కి చాలా మంచిదండి. ఏదో ఒక రూపంగా జొన్నలు అయితే మన డైలీ లైఫ్ లో తీసుకుంటూ ఉంటే మన హెల్త్ కి చాలా మంచిది. ఇలా 1 గ్లాస్ జొన్నల్ని తీసుకొని వాటర్ వేసుకొని ఒక 6 to 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. మీరు కుడుములని మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. ఆర్ ఈవినింగ్ స్నాక్ గా చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత జొన్నలని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ లేకుండా తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక 4 to 5 యాలక్కాయలు అందులో వేసుకొని మనం వాటర్ లేకుండా పెట్టుకున్న జొన్నలని అందులో యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. మనం మరీ బరకగా కాకుండా అలా అని మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే జొన్నల్ని తీసుకున్నామో సేమ్ అదే కప్తో 1 కప్ బెల్లంని తీసుకుంటే స్వీట్నెస్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఆర్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం బెల్లంని తగ్గించి అయితే తీసుకోవచ్చు. 1 కప్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టీ గ్లాస్ వాటర్ ని వేసుకొని మనం బెల్లం అయితే కరిగించి ఇలా స్టెయినర్ తో వడకట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం మట్టి ఏదన్నా ఉన్నా కూడా ఆ వడకట్టేస్తే పోతుందన్నమాట. తర్వాత అదే బాండిల్లో ఆ బెల్లం నీళ్ళని వేసేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జొన్నలను కొంచెం కొంచెంగా వాటర్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకొని ఆ మిగిలిన జొన్న పిండి మొత్తాన్ని మనం ఆ బెల్లం నీళ్ళలో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న జొన్న పిండి మొత్తాన్ని ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అనేది గట్టిగా అయ్యేదాకా కూడా మనం కలుపుకుంటూ ఉండాలండి. మధ్యలో ఒక 2 టీ స్పూన్స్ నెయ్యిని కూడా మనం యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు నార్మల్ గా కుడుములు అనేది బియ్యపిండితో చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఒకసారి ఇలా జొన్న పిండితో ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కి కూడా చాలా మంచిది. చిన్న పిల్లలకి కూడా ఈవినింగ్ స్నాక్ గా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా అయితే తింటారు. దీనికి జొన్న పిండే ఉండాల్సిన అవసరం లేదండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా జొన్నలతో కూడా మనం ఇలా చేసుకొని కుడుములు అయితే చేసుకోవచ్చు. ఇలా ఈ మిశ్రమం అనేది బాగా దగ్గర పడిన తర్వాత ఇడ్లీ పిండి పాత్రని తీసుకొని అందులో కొంచెం గీని అప్లై చేసుకొని ముందుగా మనం చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కుడుముల్లాగా అద్దుకుంటే సరిపోతుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ కుడుములు మీకు ఎలా అనిపించాయో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. మన అమ్మమ్మల తాతల కాలంలో అయితే వీటిని ఎక్కువ చేసుకొని తింటూ ఉంటారు. బట్ ఇప్పుడు చాలా మంది రేర్ గా చేసుకుంటూ ఉంటారు కదా, అందులో మాక్సిమం చాలా మంది బియ్యపిండితోనే చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఒకసారి ఈ జొన్నలతో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మొత్తం పిండిని కుడుముల్లాగా చేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ పాత్రని తీసుకొని అందులో వాటర్ వేసుకొని మనం ఈ కుడుములని ఆవిరికి ఉడికించుకోవాలి. ఈ కుడుముల్ని మనం ఒక 20 to 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఆవిరికి ఉడికించుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. చూడండి, కుడుములు అనేది బాగా ఉడికిపోయాయి. ఇవి చాలా సాఫ్ట్ గా కూడా ఉంటాయి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. మీరు కూడా మీ ఇంట్లో ఈ జొన్న కుడుముల్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.